ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై లోక్సభ సైతం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘంగా చర్చించిన రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ పరిణామంతో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదముద్ర పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ బిల్లును రాష్ట్రపతి ముర్ము వద్దకు పంపనున్నారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. Motion moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new well-built new capital Amaravati. Thank you. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. అలాగే బుధవారం లోక్సభలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. ఇక ఇటీవల ఏపీ అసెంబ్లీలో 11 గంటల 11 నిమిషాలకు ఈ బిల్లును ప్రభుత్వం పెట్టిన సంగతి తెలిసిందే. అమరావతి చట్టబద్ధత బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలోనూ వ్యతిరేకించింది. ఈ మేరకు సభ నుంచి ఆ పార్టీ వాకౌట్ చేసింది. అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభలోనూ వ్యతిరేకించిన ఆ పార్టీ ఎంపీలు పెద్దల సభలోనూ అదే వైఖరి కొనసాగించారు. అమరావతిని తమ పార్టీ వ్యతిరేకించలేదని, రైతుల భూములు తీసుకుని అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నామని ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో కూటమిలోని పార్టీల ఎంపీలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పలు పార్టీల నాయకులకు లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను స్వయంగా కలిసి మంత్రి నారా లోకేష్తో పాటు కూటమి ఎంపీలు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్లో అమరావతి పునర్వ్యవస్థీకరణ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిన నేపథ్యంలో కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆయన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక బిల్లు ద్వారా అమరావతిని రాష్ట్ర ఏకైక శాశ్వత రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు ప్రధానిని శాలువాతో సత్కరించారు. ఈ భేటీలో లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ కూటమి ఎంపీలు కూడా పాల్గొన్నారు.